సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ లాగర్. సో ఈరోజు వచ్చేసి దేకో అడ్డా కాడికి వచ్చేసినాం. సో నిన్న మాత్రం వ్లాగ్ ఎందుకు రాలేదంటే ఫుల్ తిరుగుడైంది. సో ఆ తిరుగుల్లా ఈ ఎండ అయింది. ఈ ఎండకు మొత్తం అలసిపోయినా. సో నిన్న ఫస్ట్ అయితే పొద్దున్నే లేచి డీజిల్ తెచ్చినాం. డీజిల్ తెచ్చినాక దారం బండిల్స్ తెచ్చినాం మిషన్ కోసం. దాని తర్వాత మళ్ళీ ఉరుకోయనికే మిషన్ వచ్చిందంటే స్ట్రైట్గా బావి దగ్గరికి వెళ్ళిపోయినా. సో బావి దగ్గరికి వెళ్ళినాక ఒక ట్రాక్టర్ ఓడ్లు కోసి అక్కడ పోసి వచ్చేసరికి ఒక రాడ్ ఇరిగిపోయింది మిషన్ది. సో ఆ మిషన్ది దాందే సాయంత్రం అయింది. సో మొత్తం వరిసేను 2 ఎకరాలు పోయానికే సాయంత్రం 6 అయింది. సో ఎప్పుడో మధ్యాహ్నం 2కు పోతే సాయంత్రం 6 అయింది. సో మధ్యాహ్నం ఫుడ్ తినలే, ఏం తినలే. డే మొత్తం అక్కడనే గడిచిపోయింది. బ్లాగ్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నా కాబట్టి ఛార్జింగ్ అనే పెట్టలేను ఎక్కడ. సో అందుకే నిన్న కంటెంట్ ఏం రాలేదు. ఒక 46 సెకండ్స్ పెట్టేసిన. అదైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయనీకే. సో నిన్నటి ఎఫెక్ట్కు ఈరోజు ఫుల్ డల్ అయిపోయినా. మార్నింగ్ లేచిన కానీ అసలు ఎక్కువ శాత కాలేదు. మొత్తం ఏమంటారు, సో ఎండ దెబ్బ కొట్టినట్టు అయింది. ఈ ఎండకు తిరిగి తిరిగి పిచ్చి లేసేసింది. సో అందుకే ఈరోజు మార్నింగ్ లేచి మంచిగా రెస్ట్ తీసుకున్నా. సో మన ట్రాక్టర్ దగ్గర దారం కావాలంటే ఒక ఉండ ఇచ్చి వచ్చేసిన అండ్ ఫుడ్ ఇచ్చి వచ్చేసిన పొద్దున్నట్టు వెళ్ళేసి. సో అప్పుడే ట్రాక్టర్ అడిగిపోతే ఒక స్టంట్ అయింది. వీడియో పెడతా చూడండి. వెనక్కు రాని. సో తర్వాత ఇంటికి వచ్చి మంచిగా రెస్ట్ తీసుకున్నా. మధ్యాహ్నం ఎండకు ఇంట్లోగానే ఉండనిస్తలేదు ఎండ. సో మన ఇంట్లో కూలర్ లేదు, ఏసీ లేదు, లేవు కాబట్టి సో ఒక కూలర్ కానీ తీసుకురావాలి. సో రెస్ట్ తీసుకొని ఇంటికి కాడ చిన్న చిన్న పనులు ఉంటాయి చేసుకొని దేకో అడ్డా కాడికి వచ్చేసిన. హాయ్ చెప్పు. సో మన వాళ్ళు అందరు గ్యాంగ్ అంతా అందరు హైదరాబాద్లో పడ్డారు. సో మనం ముగ్గురే ఉన్నాం. నేను సాయిబాబా లింగ సంగాడు ఉన్నాం. మిగతా ముగ్గురు జంపు జాలని హైదరాబాద్ పోయిర్రిగా. సో ఈడోడు వచ్చిండు నిన్న సూర్యాపేట నుంచి. ఊళ్ళేంటోడు కాదనుకోండి, కాకుంటే మన అడ్డా మెంబర్ ఇక. సో చైన్ వస్తుంది, లైట్గా చూస్తే కళ్ళు అంటున్నాయి. ఇలా కళ్ళకు పెడదాం ఇప్పుడు. సో గాయస్ ఈరోజు అయితే ఎస్ఆర్హెచ్కి అండ్ సిఎస్కేకి మ్యాచ్ ఉంది. ఎవరికి వస్తుంది అన్నది చాలా ఉత్కంఠంగా ఉన్నది. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2 ఓవర్లు అయిపోయినాయి. 13 స్కోర్ వచ్చింది. దిగితే ఎవరు గెలుస్తారు అన్నది ఏందన్నది చూడాలి మొత్తం ఇక ఈరోజు. సో ఎందుకంటే 2 సేమ్ ప్లేస్లలో ఉన్నాయి. అది 2 గెలిచింది, ఇది 2 గెలిచింది. ఈరోజు ఏది గెలుస్తుందో చూడాలి ఇక. సో గాయస్ ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఈడుండే అంత ఒప్పుకోలేదు. లెట్స్ గో. ఇక మ్యాచ్ ఇంటికి పోయి చూద్దాం ప్రశాంతంగా. కొంచెం రెస్ట్ తీసుకొని రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్స్ని. ఇక రేపటి నుంచి కంటిన్యూ చేస్తానో మరి తెలియదు. రేపు హైదరాబాద్ పోయే పని ఉంటుంది కావచ్చు. చూద్దాం ఏమవుతుందో చెప్పలేము ఇక.